లేఖన భాగాల్లో మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే గడిచిన కొద్ది దినాలుగా మనము అనేక అంశాలను మనం ధ్యానం చేస్తుంటున్నాం. మరి ఎందుకు మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తును మరి మన కొరకు ఈ భూమి మీద అర్పించడము ఎందుకొరకు అంటే ఈరోజు తండ్రి చిత్తంలో భాగంగా మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన పక్షాన మరి ఆయన సిలువలో మరణించాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని లేఖన భాగాలు చెప్తోంది. ఎందుకు ఈ శిక్ష అతని మీద పడింది, మరి యేసుక్రీస్తు ఎందుకు మరి శిక్ష అనుభవించాల్సి వచ్చింది? మరి క్రీస్తు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా గారు మరి క్రీస్తు రాకముందే క్రీస్తును గూర్చి మరి ప్రవచించడం మనం చూస్తూ ఉంటాం. 6వ వచనంలో మరి క్షుణ్ణంగా మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే, మనమందరం అంట మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను అని రాయబడింది. ఇక్కడ ఏంటంటే మరి ఎందుకు మనమందరం అంట మరి దేవుని పోలి నడుచుకోవాల్సినటువంటి మనము, దేవుని యొక్క స్వరూపమందు చేయబడినటువంటి మనము, మరి వాక్యంలో చూస్తాం మనం ఆదికాండంలో 1వ అధ్యాయం 25-26 వచనాల్లో చూస్తే అక్కడ చదవం కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేసెనని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని యొక్క పోలిక చొప్పున మనం చేయబడితే, దేవుని యొక్క ఆ ఉద్దేశ ప్రకారం మనము ఈ భూమి మీద నిర్మించబడితే, మరి దేవుని చిత్తానుసారంగా మనము నడవాల్సినటువంటి మనము దేవుడు ఏ వాక్యం ఏదైతే మనకు బోధిస్తాడో లేకపోతే దేవుని చిత్త ప్రకారం మనము నడుచుకోవాలని ఆయన కోరుతా ఉంటాడు. అయితే మరి ఎప్పుడైతే దేవుని స్వరూపమందు మనం చేయబడినటువంటి మనము, మరి సమస్య ఎక్కడ వచ్చిందంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవాల్సినటువంటి మనము ఎప్పుడైతే ఆది మానవులు ఆజ్ఞను అతిక్రమించారో తద్వారా ఈ లోకంలోనికి శాపము, లోకంలోనికి మరణము వచ్చిందని లేఖన భాగాలు చెప్తానే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనమందరం కూడానంట గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో ప్రతి వాడునంట తనకు ఇష్టమైనటువంటి త్రోవకు తొలగెను అని లేఖన భాగాలు స్పష్టంగా చెప్తా ఉంటున్నాయి. ఏంటంటే మరి ఎందుకు యేసుక్రీస్తు మరి భూమి మీద బలియాగంగా చేయబడనంటే, ఈరోజు మానవులందరూ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము ఎవరైతే చేస్తలేరో అందును బట్టి మరి దేవుడు మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, మరి దేవుని యొక్క లేఖన భాగాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నెరవేర్చబడాలంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే నిత్యత్వానికి వెళ్తారు. అయితే నిత్య జీవానికి వెళ్ళాలంటే మరి వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి, యథార్థత కలిగి ఈ భూమి మీద మనం జీవించాలి. అయితే మానవులందరూ కూడా వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాలలో వెళ్తా ఉంటున్నారు, ఎవరికి ఏది దోస్తే ఆ మార్గంలో వెళ్తున్నారు. చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశ ప్రకారము దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని వాక్యం చొప్పున దేవుడు ఏదైతే బోధిస్తాడో దాని ప్రకారము చేయాల్సినటువంటి మానవులందరూ కూడా వాక్యం చెప్తుంది ఏంటంటే ప్రతి వాడును ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వారు వెళ్తా ఉంటున్నారు. తద్వారా మరి లోకంలోకి పాపం అనేది విస్తరిస్తూ వస్తుంది. ఈ లోకంలోకి పాపం భయంకరమైనటువంటి రీతిలో మరి వ్యసనాల రూపంలో, పాపం రూపంలో, చెడు రూపంలో, దుష్కార్యాల రూపంలో మరి ఇష్టానుసారమైనటువంటి రీతిగా మరి భూమి మీద మానవులు అందరూ కూడా చేస్తూ ఉంటున్నటువంటి తరుణంలో ఇట్లాంటి భ్రష్టత్వం తోటి మరి దేవునికి రాజ్యానికి చేర్చబడాలంటే సాధ్యం కాదు. అందుని బట్టి మరి దేవుని యొక్క ప్రణాళిక మానవుల జీవితంలో నెరవేర్చబడాలి అని ఆయన సంకల్పం చొప్పున మరి క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడిందని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక యెహోవా మనందరి దోషములంట, ఏ ఒక్క వ్యక్తి చేసిన పాపాలన్నీ కూడా ఎవరి మీద వేశాడంట? అతని మీద పడ అంటే ఈ లోకంలో మనకు రావాల్సినటువంటి శిక్ష ఎవరి మీద పడిందంటే క్రీస్తు బలియాగంగా చేయబడ్డాడు. ఎందుకొరకు క్రీస్తు బలియాగంగా చేయబడ్డాడు అంటే ఈరోజు ఆయనలో ఉన్నటువంటి నీతి నీకు రావడానికి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత నీకు రావడానికి, ఆయనలో ఉన్నటువంటి యథార్థత మనకు రావడానికి క్రీస్తు శిక్ష మన పక్షాన మరి శిక్ష అనుభవించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లేఖన భాగంలో ఇక్కడ చూస్తే ఇక్కడ 8వ వచనంలో చూస్తే ఇక్కడ మరి ఇక్కడ 7వ వచనంలో తీర్పు నొందిన వాడే 7 నుంచి చదవమ్మా.
అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనిని సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. శిక్ష చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నిశ్చయముగా అతడు అన్యాయము ఏమీ కూడా చేయలేదు. యేసు ప్రభుల వారికి ఎందుకు శిక్ష అనుభవించాడు అంటే అన్యాయము చేయకున్నా, తప్పు చేయకున్నా, పాపము చేయకున్నా, భూమి మీద మరి ఏ తప్పు ఏ కల్మషము లేకున్నా 2026 సంవత్సరాల క్రితము ఆయన మన పక్షాన సిలువ వేయబడ్డాడు. ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు అంటే దేవుడు సమస్త లోకాన్ని ప్రేమించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని చెప్తే మానవులందరం కూడా దేవుడు అనుగ్రహించి మహిమ నుండి దూరమైతూ వస్తా ఉంటున్నాం. తద్వారా లోకంలోకి పాపము విస్తరించబడింది. లోకంలోకి ఎప్పుడైతే పాపము విస్తరించబడిందో ఆ పాప రోత జీవితాన్ని దోషములతో నిత్య రాజ్యానికి మనం చేర్చబడలేం. అందును బట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు మన కొరకు బలియాగముగా చేయబడితేనే మనము నిత్య రాజ్యానికి వెళ్తాం. అయితే వాక్యంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనము చూసినట్లయితే వాక్యము ఏమని చెప్తుందంటే ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు. అంటే దేవుని ప్రణాళికలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి చేర్చబడాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఇష్టం లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునికి విరుద్ధంగా బ్రతకడం ఇష్టం లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా శిక్షకు ఉగ్రతకు పాల్గాకుండా ఉండడానికి వాక్యంలో చెప్పిన రీతిగా ఏమనుందంట, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో, ఎవరైతే దేవుని రాజ్యానికి చేర్చబడాలని క్రీస్తుని పోలి జీవిస్తారో మరి ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా ఉండాలి. ఎందుకంటే నిత్య జీవానికి వారసులు కావాలి అంటే క్రీస్తు మన కొరకు బలియాగముగా చేయబడాలి, క్రీస్తు మన కొరకు మరణించాలి, క్రీస్తు మన కొరకు మరి సమాధి చేయబడాలి, క్రీస్తు పునరుత్థానుడు అయితేనే మరి ఏ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి చేర్చబడాలి. అయితే ఇక్కడ చూస్తే లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. ఏంటి ఆ వెలుగు? వెలుగంట లోకంలోనికి వచ్చాను. వెలుగు లోకంలోనికి వస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. వెలుగు దేనికి సాదృశ్యం అంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం అంటే క్రీస్తును కలిగి ఉన్న వారికి సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం అంటే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసు క్రీస్తు లోకంలోకి వచ్చాడు, మన మధ్య నివసించాడు. కానీ ఎంతమంది క్రీస్తును కలిగి జీవిస్తుంటున్నారు? వాక్యంలో క్షుణ్ణంగా మనం చూసినట్లయితే లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఏం చేస్తున్నారంట? క్రీస్తును ద్వేషిస్తున్నారు. అంటే వెలుగును ద్వేషిస్తూ దేన్ని ప్రేమిస్తున్నారు అంటే చీకటినే ప్రేమిస్తున్నారు. ఈ చీకటి దేనికి సాదృశ్యం అంటే ఈ చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంది. సాతాను క్రియలు ఏంటిదంటే లోకంలో పాపము, మరి లోకంలో చెడ్డ క్రియలు, లోకంలో దుష్టక్రియలు, ఇవన్నీ కూడా సాతానుకు చెందినవి. ఈ రాత్రికాల వేళలో మనము దేన్ని వెంబడిస్తున్నాం? వెలుగును వెంబడిస్తున్నామా, చీకటిని వెంబడిస్తున్నామా? మన ఆత్మీయ స్థితి దేవుని వాక్యం చేత దిద్దబడాలి. ఎందుకు దేవుడు లోకంలోనికి వచ్చాను కానీ
మన క్రియలు చెడ్డమైనందున దేన్ని ప్రేమిస్తున్నామంట? మనము చీకటినే ప్రేమిస్తున్నామంట. చీకటిలోకి వెళ్తే నిత్య రాజ్యానికి మనం చేర్చబడలేం. చీకటి మనలో ఉంటే దేవుని రాజ్యానికి మనం చేర్చబడలేం. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నీలో చీకటి ఉందా, వెలుగుందా? ఆ వెలుగును ప్రేమిస్తే నిత్య రాజ్యానికి వెళ్తాం. ఆ వెలుగును ప్రేమిస్తే మనలో పాపం ఉండదు. ఆ వెలుగును ప్రేమిస్తే మనలో దోషం ఉండదు. ఆ వెలుగును ప్రేమిస్తే మనలో చెడ్డ క్రియలు ఉండవు. ఈరోజు మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేన్ని బట్టి మనం జీవిస్తున్నాం, దేని కొరకు బ్రతుకుతుంటున్నాం? ఈ ప్రశ్న నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడుక్కోవాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు పంపబడ్డాడు. క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడ్డాడు. క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్నే పెడితే వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఇక్కడ ఏమనుందంటే, తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట? చీకటిని ప్రేమిస్తున్నారు. ఆ చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం. చీకటి అనగా చెడ్డ క్రియలు, పాపక్రియలు, మోసక్రియలు, దుష్కార్యాలు. ఇవన్నీ మనలో ఉంటే దేవుని నిత్య రాజ్యానికి మనం చేర్చబడలేం. ప్రియ దేవుని సంగమ, అందుకొరకే క్రీస్తు మన కొరకు బలియాగముగా చేయబడ్డాడు, అర్పించబడ్డాడు. ఏ పాపము లేదు, ఏ మలినం లేదు, ఏ దోషం లేదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అన్యాయం ఏమీ కూడా చేయలేదు, అయినా క్రీస్తు మన పక్షాన సిలువ వేయబడ్డాడు. ఎంత నిమిత్తం అంటే మానవులమైనటువంటి మన దోష క్రియలు, మనకు రావాల్సినటువంటి శిక్ష క్రీస్తు మీద పడి ఉందని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక వాక్యంలో చూస్తే, ఇక్కడ చూస్తే 20వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమనుందంటే, దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడంట. చెడు పనులు చేస్తున్నాడు ఏం చేస్తాడంట? దేవుని ద్వేషిస్తాడు. చెడు కార్యాలు చేసేవారు ఏం చేస్తారు? వాక్యాన్ని ద్వేషిస్తారు. చెడు కార్యాలు చేసేవారు ఏం చేస్తారంట? వెలుగును ద్వేషిస్తారు. ఈ రాత్రికాల వేళలో నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ఒకవేళ వెలుగును ద్వేషిస్తే, వెలుగును దూరం కొడితే, వెలుగును నువ్వు తృణీకరిస్తే దేవుని నిత్యత్వంలోకి నువ్వు ఎన్నటికీ కూడా చేర్చబడలేవు. అందుకొరకు కాదు క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడింది. అందు నిమిత్తం కాదు క్రీస్తు మన కొరకు మరి బలియాగంగా. లోకములో మరి ఇక్కడ ఏందంట, మనుషులంట వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారంట. ఎందుకు చీకటిని లోకమంతా కూడా ప్రేమిస్తున్నారు? ఎందుకు చీకటిని ఆశ్రయిస్తున్నారు? ఎందుకు చీకటి కొరకు బ్రతుకుంటున్నారు అంటే, చీకటినే ఎందుకు ప్రేమిస్తున్నారంటే, చీకటే మనుషులకు ప్రీతికరంగా ఉంది. చీకటిలో ప్లెజర్స్ ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి. చీకటిలో ఉన్న మరి అంతా కూడా అందరూ చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారంటే, ఉన్న సంతోషం అంతా చీకటిలోనే ఉంది. వెలుగును ఎందుకు ద్వేషిస్తున్నారంటే, వెలుగులో పరిశుద్ధత ఉంది, వెలుగులో సత్యం ఉంది, వెలుగులో యథార్థత ఉంది, వెలుగులో నీతి ఉంది. ఆ నీతే క్రీస్తు. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. అందుకనే ఏం చెప్తుంది వాక్యము? దుష్కార్యం చేయి ప్రతి వాడు అంట వెలుగును ద్వేషిస్తాడు, దేవుని వైపు ద్వేషిస్తాడు, దేవుని మనుషులను ద్వేషిస్తాడు, దేవుని సంఘాన్ని ద్వేషిస్తాడు. ఈ రాత్రికాల వేళలో నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేన్ని ద్వేషిస్తుంటున్నావు? మనం చేయవలసింది ఏంటి? చీకటిని ద్వేషించాలి, వెలుగును ప్రేమించాలి. ఎంతమంది వెలుగును ప్రేమిస్తున్నారు? ఆ వెలుగే క్రీస్తు. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అంతా కూడా వ్యర్థమే. మన జీవితంలో అవి ఏవి కూడా నిత్య రాజ్యానికి చేర్చావు. అందుకని వాక్యం చెప్తుంది ఏంటంటే, తన క్రియలు దుష్కార్యముగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఏందంట? దుష్కార్యం ఏందంటే, అక్కడ చదవం ఒకసారి మళ్ళీ. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే ఆ వెలుగు దగ్గరికి వస్తే ఆ పాపము చూపెట్టబడుతుంది. వెలుగు దగ్గరకు ఎందుకు రాడంటే, వెలుగు దగ్గర చీకటి ప్రభుత్వం చేయలేదు. కింది వచనంలో అయితే సత్యవర్తునుడైతే, ఎవరు ఈ సత్యవర్తునుడు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చు. ఎవరు ఈ సత్యవర్తునుడు?
సత్యవర్తులు అంటే ఎవరు అంటే దేవుని రక్తంలో కడగబడిన వారు. ఎవరు ఈ సత్యవర్తుడు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. ఎవరు ఈ సత్యవర్తుడు అయితే క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా జీవించేవాడు. సత్యవర్తుల్లో వ్యసనాలుండవు, సత్యవర్తుల్లో పాపం ఉండదు, సత్యవర్తుల్లో చెడు ఉండదు. ఈ రాత్రికాల వేళలో మనము పరిశీలించాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ సత్యవర్తులంగా అని అనుకుంటే మన జీవితాన్ని ఏది నడిపిస్తుంది? చీకటి నడిపిస్తుందా, వెలుగు నడిపిస్తుందా? వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యము మన పాదములకు దీపము. నీ జీవితాన్ని దేవుని వాక్యం నడిపిస్తుందా, చీకటి నడిపిస్తుందా? నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోవచ్చు, మన జీవితంలో అనేక రీతులుగా సంవత్సరాల వెంబడి గతించిపోవచ్చు. కానీ మన ఆత్మీయ స్థితి దేవునిలో ఏ రీతిగా ఉంది? ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏంటంటే, సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగులోకి వస్తాడు. ఆ సత్యవర్తుడు ఎవరు అంటే క్రీస్తును కలిగి ఉన్నారు. ఈ రోజు మన జీవితంలో పాపం ఉందా? మన జీవితంలో మలినం ఉందా? మన జీవితంలో వ్యసనాలు ఉన్నాయా? మన జీవితంలో చెడు క్రియలు ఉన్నాయా? మన జీవితంలో చెడు అలవాట్లు ఉన్నాయా? మన జీవితంలో పాపము ప్రభుత్వం చేస్తుందా? అది పరిశీలన చేసుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు దేని దగ్గరికి ఆశ్రయిస్తున్నావు? దేన్ని ఆశ్రయిస్తున్నావు? దేని కొరకు మనం జీవిస్తా ఉంటున్నాం? ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి ఏంటంటే, మరి వెలుగు నొద్దకు నువ్వు వస్తున్నావా, చీకటిని ప్రేమిస్తున్నావా? కనుక వాక్యంలో ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే, మరి మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంట. వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఏంటంటే మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. ఎందుకు ఆయుధంగా ధరించుకోవాలి? ఆయుధం అంటే ఏంటి చెప్పండి? ఆయుధం అంటే ఏంటి అనొచ్చు, బాంబు అనొచ్చు, ఇంకా సో మనం బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మనస్సును ఎట్లా ధరించుకోవాలంట? ఆయుధంగా ధరించుకోవాలి. అంటే ఒక చాకు ఇట్లా పెడితే ఏమైతే షార్ప్ ఉన్నది, ఏమైతే ఇట్లా కట్ అయిపోతుంది, అంతా తెగిపోతుంది. అంటే మన మనస్సు కూడా అంత షార్ప్గా ఉండాలి. మన మనస్సు కూడా ఒక ఆయుధం వలె ఉండాలి. ఎందుకు ఆయుధం అంటే, చీకటి మనలోకి వస్తుందంటే ఆ ఆయుధం ఏం చేయాలి? దాన్ని కొట్టివేసేయాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనసుతో వస్తుంది ప్రాబ్లం. ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది, అంతేనా? మన మనసుతో ఆలోచనలు అనేక రీతిలుగా అవసరం. మనసు దేనికి కేంద్రీకృతం అయి ఉండాలంటే, దేని మీద ఉండాలి మన మనసు అంటే? క్రీస్తు మీద ఉండాలి. క్రీస్తును కలిగి జీవించాలి. నీ మనస్సు ఆయుధం ఏంటంటే, ఇక్కడ అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయుధంగా మనం ధరించుకుంటామో, సాతాను మన మీదికి వచ్చిన, సాతాను మన మీదికి చెలరేగిన, మన జీవితంలో సాతాను ఏ రీతిగా మన మీదికి వచ్చినా మనం ఏం చేస్తామో తెలుసా? ఆ మనసు అనే ఆయుధంతో దాన్ని కొట్టేస్తాం. ఈరోజు ఎందుకు పాపము ప్రభుత్వం చేస్తుంది మన మీద అంటే, మన మనసు ఎందుకు చోటిస్తుంది దుష్క్రియలకు? మన మనసు ఎందుకు పాపం వైపు వెళ్తుంది? మన మనసు ఎందుకు చీకటిని ప్రేమిస్తుంది అంటే, మన మనసులో క్రీస్తు నాటబడడం లేదు గట్టిగా. మన మనసులో క్రీస్తు బలమైన ఆయుధంగా లేడు. అందుకనే సాతాను మన జీవితాలతో చెలగాటమడుతుంది. అన్ని వ్యసనాలు, అన్ని పాపం, ఆ రీతిగా మనం ఉంటాం. అంతే వాక్యం ఏం చెప్తాం? సత్యవర్తునుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు దగ్గరికి వస్తాడంట. ఆ వెలుగే క్రీస్తు. నువ్వెవరి దగ్గరికి వస్తున్నావు? ఎవరి దగ్గరకు వెళ్తున్నావు? వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యము మన పాదములకు దీపము. ఆ దీపం దేవుని వాక్యము నేను వెలిగిస్తున్నప్పుడు ఇంకా మనలో ఏదన్నా చీకటి ఉందేమో, ఇంకా మనలో ఏదైనా పాపం ఉందేమో, ఇంకా మనలో ఏదైనా దుష్క్రియలు ఉన్నాయేమో, ఇంకా మనలో
దేవునికి విరుద్ధమైనటువంటి మనసు ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో అనేక శ్రమ దినాలు పోయినాయి. మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతించిపోతుంటున్నాయి. నీ జీవితమే ఒక క్రీస్తుగా మార్చబడాలి. నీ జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి. నీ జీవితమే, నీ మనసే ఒక క్రీస్తుగా మార్చబడాలనేదే ఆయన సంకల్పం. అందుకొరకే ఆయన 26 సంవత్సరాల క్రితము పరమును విడిచి మన కొరకు మరి బలియాగంగా మొదటి పేతురు 4:2 శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి మనుజాశాలను అంటే మనుజాశాలు అంటే ఏంటి చెప్పండి? మనుషుల యొక్క ఆశలు. ఈ రోజు నేను అడుగుతున్నా, నీ హృదయంలో ఏం ఆశ కలిగి ఉన్నావు? ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఏం చేయాలంట? దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలి? ఎట్లా నడుచుకోవాలి? ఎట్లా నడుచుకోవాలి? ఈరోజు మనం ఎవరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం? సో మన ఇష్టంలో ఏముంది అది ప్రశ్న. మన ఇష్టంలో ఏముంది అది ప్రశ్న. మన ఇష్టంలో లోకముంది, మన ఇష్టంలో లోకాశలున్నాయి, మన ఇష్టంలో చీకటికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఏం నేర్పిస్తుంది వాక్యం? మనం అంటే ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఎందుకు మనుజాశలను మరి అనుసరించి నడుచుకోవద్దు అంటే, ఆ ఆశలలో పాపం ఉంది. ఆ ఆశలు ఎటు నడిపిస్తాయి నిన్ను అంటే చీకటికి నడిపిస్తాయి. ఆ చీకటిలో ఏముంది? పాపం ఉంది. ఆ చీకటిలో ఏముంది? భ్రష్టత్వం ఉంది. ఆ చీకటిలో ఏముంది అంటే చెడుంది. ఆ చీకటి నిన్ను చివరికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య నరకానికి నడిపిస్తుంది. నేను అడుగుతున్న ప్రశ్న, మనం చీకటిని ప్రేమిస్తే నిత్య నరకానికి నడిపించబడతాం. అదే వెలుగును ప్రేమిస్తే నిత్య రాజ్యానికి నడిపించబడతావు. అయితే నువ్వు దేనికి కోరుకోవాలని ఆశపడుతున్నావు ఈ రాత్రికాల సమయంలో? ఇక్కడ చూస్తే దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలికి పోవద్దంట. ఎవరి జోలికి? మన స్నేహితుల జోలికి కాదు, మన బంధువుల జోలికి కాదు, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ జోలికి అసలే కాదు. ఇంకా ఎవరి జోలికి పోవద్దంట? పాపము జోలికి పోవద్దు. ఈ రాత్రికాల సమయంలో పాపము ఎందుకు బైబిల్ అంత నొక్కి చెప్తుంది? పాపం గురించి ఎందుకు పాపం గురించి అంతగానో బైబిల్ చెప్తా ఉంది అంటే, ఆయన ఏ అన్యాయము చేయకపోయినా అన్యాయస్తుడని లోకము తీర్పు తీర్చింది. ఎందుకు తీర్పు తీర్చిందంటే, మన పక్షాన ఆయన నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సినటువంటి శిక్ష అతని మీద పడిందని లేఖన భాగాలు చెప్తుంది. ఈ రాత్రికాల సమయంలో నీ మనసు ఆయుధంగా ధరించుకోవాలి. ఆ ఆయుధమే దేవుని వాక్యము. ఆ ఆయుధమే దేవుని ఆ వాక్యముగా మనము ధరించుకోవాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ యొక్క శ్రమకాలము అనేది మన జీవితాన్ని దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఎందుకు ఇన్ని మీటింగ్స్ పెడతా ఉన్నాం మనం అంటే, ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం మీద కట్టబడాలి. దేవుడు లేకుండా నీ జీవితంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అవి ఏవి కూడా నిత్య రాజ్యానికి నేను తీసుకెళ్ళవు. ఈ లెంటన్ సీజన్ లో, ఈ యొక్క శ్రమ కాలంలో, మరి తెలుగులో అయితే వసంతకాలం కూడా అంటారు దాన్ని, ఈ యొక్క లెంటన్ సీజన్ లో మనము క్రీస్తు మీద కట్టబడాలి. వసంతకాలం అంటే ఏందో తెలుసా మీకు? మన భాషలో చిగుర్లు వచ్చే కాలము. చిగుర్లు ఎప్పుడు రావాలి? చింత చిగురు ఎప్పుడు వస్తుంది? వస్తుందా? అక్కడ మామిడికాయలు వస్తున్నాయి. అక్కడ ఎప్పుడు వస్తాయి? వసంతకాలం, అంతేనా? వసంతకాలం దేనికి కాలము. మరి మనం ఎప్పుడు చిగురుస్తాము అంటే క్రీస్తును కలిగి ఉన్నప్పుడు. కనుక ఈ యొక్క లెంటన్ సీజన్ అంటే దేవునితో సరి చేసుకున్నటువంటి సమయం, శ్రమల కాలం, దేవునితో సరితూగే సమయం. అంటే ఒకవేళ మనకు తెలియకుండానే మనలో చీకటి ఉందేమో, మనకు తెలియకుండానే వ్యసనాలు ఉన్నాయేమో, మనకు తెలియకుండానే పాపం ఉందేమో, మనకు తెలియకుండానే మనల్ని సాతాను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తుందేమో.
అవన్నిటిని సరి చేసుకొని క్రీస్తు వైపు తిరిగే సమయమే వసంతకాలం. ఇప్పటి వరకు నీ జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోవచ్చు. అట్లాంటి చిగురు ఎప్పుడొస్తుంది? అట్లాంటి పూత ఎప్పుడొస్తుంది మన జీవితంలో? అది మనము సరి చూసుకోవాలి. అందుకంటే మన ఈ కాలంలో మనకు 3 విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన పాపము ఎంత తీవ్రంగా ఉందో, లేకపోతే క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ఉందో, మన పాపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అది పరిశీలన చేసుకొని మన జీవితం ఏ రీతిగా క్రీస్తులోకి మార్చబడాలో దాన్ని దృష్టి ఉంచి మనము క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు మాత్రమే నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము తీసుకోవాల్సినటువంటి 3 నిర్ణయాలు ఏంటంటే, నీ హృదయంతో నువ్వు మాట్లాడు, నా జీవితము నిజముగా క్రీస్తుకు అంకితమైందా? ఈ ప్రశ్న వేసుకోగలుగుతామా? ఈ ప్రశ్న నువ్వు వేసుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. ఏ ప్రశ్న అది? నా జీవితము క్రీస్తుకు అంకితమైందా? నేను అడుగుతా ఒక మాట, ఎంతమందికి శ్రమలు ఉన్నాయి ఇక్కడ? అదైతే అందరికి ఉంటాయి. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? అందరికి కావాలి. ఇదే మన జీవితం అంతా. ఇంకా ఇదే, దీని కొరకే బ్రతకడం. ఆశీర్వాదం కావాలి, శ్రమలొద్దు. స్వస్థత కావాలి, దేవుడు వద్దు. ఇందుకొరకు కాదు క్రీస్తు మరణించి, ఇది కాదు ఆయన మరణ త్యాగం. ఎంతమంది చెప్తారు నాకు ఆశీర్వాదం కావాలి? అందరికా? వెరీ గుడ్. ఎంతమంది కావాలి స్వస్థత? అందరికి కావాలి. ఎవరికో, ప్రతి ఒక్కరు ఎవరికో అన్నట్టు. ప్రియ దేవుని సంగమా, నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్న, నీ హృదయంతో నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్న, నా జీవితం నిజంగా క్రీస్తుకు అంకితమైందా? ఒకవేళ అంకితమైతే నువ్వు లోకానికి ఏమి చూపిస్తావంటే, ఈ లోకానికి నిజాయితీని చూపిస్తావు, ఈ లోకానికి పరిశుద్ధతను చూపిస్తావు, ఈ లోకానికి యథార్థతను చూపిస్తావు, ఈ లోకానికి నీతివంతమైనటువంటి జీవితాన్ని నువ్వు చూపిస్తావు. ఇంకొక ప్రశ్న నువ్వు వేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకా పాపంతో రాజీ పడుతున్నానా? నువ్వు దేనితో రాజీ పడుతున్నావు? ఎందుకు రాజీ పడుతున్నావు? ఎవరి కొరకు రాజీ పడుతున్నావు? ఇంకొక ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, నేను నిజంగా క్రీస్తు మనసుతో జీవిస్తున్నానా? చెప్పండి. 3 ప్రశ్నలు వేసిన ఇప్పుడు రాత్రికాల సమయంలో నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ 2026 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఇష్టం లేకుండా క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు కొరకే జీవించాలనే పరమును విడిచి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా ఉండడానికి ఆయన మన కొరకు భూమి మీదకి వస్తే మన జీవితం ఈ దేని చేత ప్రభావితం అవుతుంది? ఈ 3 ప్రశ్నలు నీ హృదయాన్ని తాకాలి ఈ రాత్రికాల సమయంలో. ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయండి. అంటే మనం ఏమి ఆయుధంగా ధరించుకోవాలంట? మనస్సు. ఇక్కడ మిస్ అయితే మొత్తం ఈ మనసు ఎక్కడ తీసుకెళ్తుందంటే చీకటి వైపు నడిపిస్తుంది. చెప్పండి, ఈ 3 ప్రశ్నలు నిజంగా ఎంతగా మందికి అర్థమైనాయి? నీ భవిష్యత్తును మార్చివేసే ప్రశ్నలు ఇవి. నీ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రశ్నలు ఇవి. మన భవిష్యత్తుకు ఒక పునాదితో జీవిస్తున్నాను. ఈ 3 ప్రశ్నలు కనుక నీ జీవితంలో ఈ రాత్రికాల సమయంలో నాటబడితే నీ భవిష్యత్ ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ 3 ప్రశ్నలతో మనము ఇంటికి వెళ్ళాలి ఈరోజు. ఈ 3 ప్రశ్నలతో నువ్వు కళ్ళు మూసుకున్నాక ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి, వినాలి. ఇంకా దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ పేతురు గారు ఒక గొప్ప పిలుపు ఇస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఆ మనసు ఈ యొక్క ఆయుధంగా ధరించుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏంటంటే 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా మరి ధరించుకోవాలని పేతురు గారు చెప్తున్నారు. ఆ పేతురు ఆయుధం అనే పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ చూస్తే మరి క్రైస్తవ జీవితం అనేది ఒక ఆత్మీయ యుద్ధము. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆత్మీయమైనటువంటి యుద్ధము. ఎందుకు ఆత్మీయ యుద్ధం? మన యుద్ధం ఎవరితో? మనం అనుకుంటాం మన యుద్ధం ఎవరితో? మనకు పడరాని వారితో మన యుద్ధం, అంతేనా అని మనం అనుకుంటాం. అది కాదు. మన యుద్ధం ఎవరితో? బైబిల్ పరిభాషలో చెప్పాలంటే మన యుద్ధము పాపముతో. మన యుద్ధం ఎవరితో? శరీరాశలతో యుద్ధము.
మన యుద్ధం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఆకర్షణలతో మన యుద్ధము. ఈ యుద్ధము గెలవాలంటే క్రీస్తు మనసును మనము ధరించుకోవాలి. క్రీస్తు మనసు అనే ఆయుధము మనం ఎప్పుడైతే ధరించుకుంటామో సాతాను నిన్ను ముట్టుకోవడానికి కూడా డేర్ చేయడు. ఇట్లా ముట్టుకోవాలంటేనే అమ్మో దేవుని బిడ్డల జోలికి పోవద్దు అనే భయం కలుగుతుంది. ఈ ప్రశ్నలు మన జీవితంలో వేసుకోకుండా మనం ఉంటే మనము ప్రపంచంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా కూడా మన మీదనే ఉంటుంది. ఆ భ్రష్టత్వం ద్వారా మనము లోకాశల వైపే వెళ్ళిపోతాం. క్రీస్తు మనసు అంటే ఏంటి చెప్పాలి. క్రీస్తు మనసు అంటే ఏంటి అంటే ఏ మనసు ధరించుకోవాలి అంటే క్రీస్తు మనసు ధరించుకోవాలి. ఏంటి ఆ మనసు అంటే వినయం, విధేయత, త్యాగం, సమర్పణ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తానికి లోబడడం. దేవుని చిత్తానికి లోబడడం అంటే దేవుడు మన జీవితంలో ఏది బోధిస్తుండో దానికి లోబడి బ్రతకాలి. అబ్రహాంతో చెప్తాడు దేవుడు అనేక విషయాలు. అబ్రహాంతో చెప్తాడు ఆయనకు ఏకైక కుమారుణ్ణి అర్పించమని అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే అతను దేవునిని నమ్మాడు. ఆయన అనలే దేవా ఇది చాలా కష్టం నేను చేయలేనని అబ్రహాం ఎప్పుడు చెప్పలే. ఆ శ్రమలలో అంటే అబ్రహాం గారు ఎప్పుడు కూడా చెప్పలే. కానీ దేవుని మాటకు విధేయత చూపెట్టడం మనం చూస్తుంటాం. మరి అతను విధేయతను ఎంచుకున్నాడు, అంతేగాని తృణీకరణను ఎంచుకోలే అబ్రహాం గారు. అంటే అది చాలా కష్టమైన పనే ఆయన జీవితంలో కుమారుణ్ణి అర్పించడం అంటే. నిజమైన విశ్వాసము దేవుని చిత్తాన్ని అంగీకరిస్తుంది. నీ జీవితంలో దేన్ని కలిగి జీవించాలని ఆశపడుతుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో? అబ్రహాం గారి యొక్క విధేయతను మన జీవితంలో చూపెట్టాలి. అంటే వాక్యానికి అంత విధేయత చూపించి మనం ముందుకు వెళ్ళాలి. 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుంది? ఇక్కడ శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. ఏం చేయాలంట? ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఉన్న వారిని అడిగే ప్రశ్న, మనుజాశలను అనుసరించి నడుచుకుందామా లేకపోతే దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తామా? ఎంతమంది చెప్తారు నేను మనుజాశల పోలి జీవిస్తా? ఎంతమంది చెప్తారు నేను దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతా? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారా? ఓకే, వెరీ గుడ్. కనుక మరి ఇది చాలా లోతైన వాక్యం. మన జీవితంలో సుఖ సంతోషాలు దేవుని నుండి దూరం చేస్తాయి, కానీ మన జీవితంలో శ్రమలు దేవుని వైపు నడిపిస్తాయి. ఈ రాత్రికాల సమయంలో శ్రమ మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. ఏంటంటే మన బలహీనత, మరి బలహీనతలో దేవుని అవసరము, పాపం యొక్క ప్రమాదం. కనుక మన జీవితంలో క్రీస్తుని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని కార్యాలు ఈ భూమి మీద చూడగలుగుతాం. అంతేకాకుండా ఇదే 4వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అది ఏం చేయాలంట? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. ఎందుకు? క్రైస్తవ జీవితం కేవలము ఆశీర్వాదాల గురించే మాత్రమే కాదు. ఇక్కడ ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు అంటే అందరు నాకు కావాలి అన్నారు. అందరు కూడా ఆశీర్వాదాలు. ఎంతమందికి స్వస్థత కావాలంటే అందరికి కావాలి స్వస్థత. మరి శ్రమలు ఎంతమందికి కావాలంటే నాకొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము, అంటే క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. క్రీస్తును అనుసరించే వారికి శ్రమలు కూడా ఒక భాగమే. ఎంతమంది అనుసరిస్తున్నారు క్రీస్తును అంటే అందరం కూడా చేతులు లేపుతాం. మరి శ్రమలు వచ్చినప్పుడు చెప్పండి, శ్రమలు మన జీవితంలో వ్యర్థము కాదు. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మనము మహానందంతో ఏం చేస్తామంట? సంతోషిస్తామంట మహానందముతో. అంటే ఈ శ్రమలలో మనము క్రీస్తును కలిగి ఉంటే నిత్య రాజ్యానికి మనము చేర్చబడతాం.
నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో కలిగే శ్రమలకు, ఈ లోకంలో పెట్టే నిందలకు, ఈ లోకంలో వచ్చే ఇబ్బందులకు మనము లొంగిపోకుండా క్రీస్తు కొరకు మనము జీవించాలి. మన జీవితంలో మరి అనేక రీతులుగా మరి ఇర్మియా ప్రవక్త గారు మరి దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తున్నప్పుడు ప్రజల్లో ఆయన ద్వేషించారు, ఆయనను బంధించారు, ఆయనను తీసుకుపోయి బాయిల పడేశారు. కానీ దేవుని సేవ ఆయన ఆపలేదు. అంతేకాకుండా అక్కడ చూస్తే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యము నా ఎముకలలో అగ్ని వలె మండుచున్నదంట. శ్రమలు ఎక్కడికి నడిపిస్తాయి అంటే దేవుని యొద్దకు నడిపిస్తాయి. మన జీవితంలో శ్రమ అంటే అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇంకా ఎన్ని శ్రమలు మన జీవితంలో కలిగినా ఆ శ్రమల మీద మన మనసు ఒక ఆయుధంగా ఉండి దేవుని మీద నిలబడితే క్రీస్తు వైపు నడిపిస్తుంది. కనుక నిజమైన పిలుపు ఉన్న వారికి శ్రమలు ఆపలేవు. మరి భయంకరంగా మరి ఇర్మియా ప్రవక్త గారు మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యము నా ఎముకలకు అగ్ని వలె మండుచున్నవి అంట. శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం ఆపలే, ఆయన ఆగిపోలే, ముందుకు వెళ్తూనే ఉన్నారు ప్రకటించుకుంటూ సేవ. కానీ చివరికి దేవుడి ఒక ప్రవక్తగా భయంకరంగా ఆయన గొప్పగా వాడబడి ఉన్నటువంటి వ్యక్తి. నిజమైనటువంటి పిలుపున్న వారిని శ్రమలు ఆపలేవు. 4వది చెప్తున్న, క్రీస్తు నామము నిమిత్తము మనకు నింద కలుగుతుంది. కనుక మరి 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ఏందంట, మీరు ధన్యులు అంట. ధన్యులు అని ఎవరంటారు? మనల్ని ఎవరు అన్నారు భూమి మీద? అంటారు ఎవరన్నా? బా ఎంత మంచి పని చేసిన నువ్వు ధన్యుడు అంటారు. ఏంటంటే, మీరు క్రీస్తు నామమున నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తము నిందల పాలైతే. అంతేకాకుండా ప్రపంచం దేవుని సత్యాన్ని ఎన్నడూ కూడా అంగీకరించదు. మనం క్రీస్తు కొరకు నిలబడినప్పుడు విమర్శలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసు ప్రభు ఏ తప్పు కూడా చేయలేదండి, కానీ నిందించారు. ఏ పాపము చేయలే, అవమానించారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో మనకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడింది. తద్వారా నీకు స్వస్థత వచ్చింది, మనకు ఆశీర్వాదం వచ్చింది, మనకు నిత్య జీవం వచ్చింది. తద్వారా దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. పేతురు చెప్తుంది ఏంటంటే, ఇది శాపము కాదు, ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద నిలుస్తాడు కనుక దేవుని ఆత్మ మన మీద ఉంటే నిత్య రాజ్యానికి వెళ్తాం. అందుకనే దేవుని ఆత్మ మనలో ఉంటే నిరంతరము జ్యోతుల వలె వెలిగింపబడతాం. ఈ 3 ప్రశ్నలను మనం ధ్యానించుకుంటూ దేవుని రాజ్యంలో మనం ఇంకా లోతుగా నాటబడాలి. కనుక వాక్యం 16వ వచనంలో చూస్తే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచబడాలంట. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడాలంట. కనుక ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసాన్ని దాచుకుంటారు. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే మరి దాచుకుంటారు, చెప్పుకోలేము. ఎందుకంటే మనకున్న పరిస్థితులు అట్లా నడిపిస్తాయి. కానీ మరి క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలని లేఖన భాగాలు చెప్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో నీ మనసుకు ఆయుధం అనేది కట్టాలి. ఎందుకు మనసును ఆయుధంతో పోలుస్తుంది వాక్యం అంటే, మనసు చెడిపోతే లోకంలోకి వెళ్ళిపోతాం, మనసు చెడిపోతే మరి లోకాశల వైపు వెళ్తాం. అయితే 19వ వచనంలో చెప్తుంది, చివరిగా ఇది చదువుకొని మనం ముగించుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. కనుక దేవునిపై విశ్వాసం ఉంచి మరి దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఎదుగుతూనే ఉండాలి. కనుక వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, ఆయుధము ధరించుకున్నావా? నీ మనసుకు ఆయుధం ధరించుకున్నావా? ఒకవేళ ధరించకపోతే నువ్వు పాపంలోకి నెట్టివేయబడతావు. ఒకవేళ ధరించుకోకపోతే నువ్వు లోకం వైపు వెళ్తావు, సమస్యలలో రాజీ పడతావు, పాపంతో రాజీ పడతావు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను ఇంకా పాపంతో రాజీ పడుతున్నానా? నా జీవితం నిజంగా దేవునికి అంకితమైందా? క్రీస్తు శ్రమలలో నా హృదయాన్ని ఏ రీతిగా నువ్వు సిద్ధపడుతున్నావు క్రీస్తు శ్రమలలో? ఇది నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్న. మనకు ఈ యొక్క శ్రమల దినాల్లో దేవుడు పిలుపునిస్తుంది ఏంటంటే,
ఈ శ్రమల దినాల్లో నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడతావా? పవిత్రత కలిగి జీవిస్తావా? దేవునితో ఒక లోతైన సంబంధం కలిగి నువ్వు జీవిస్తావా? ఇవి మన జీవితంలో మన మార్పు చేసుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క శ్రమల దినాల్లో. ఎందుకంటే దేవునికి దూరంగా జీవించి, దేవునికి వ్యతిరేకంగా జీవించి నిత్య రాజ్యానికి మనం వెళ్ళలేం. ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉదయించాలి. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఒక రాజుగా ఉదయించాలి. చీకటితో సహవాసం చేస్తే నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. అందుకొరకు కాదు క్రీస్తు మరణించింది, అందుకొరకు కాదు క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరముకు చేర్చబడాలన్నదే ఆయన సంకల్పం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అడుక్కున్నటువంటి ప్రశ్నలను తీసుకొని నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి దాని యందు ధ్యానించాలి. ఎందుకంటే క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. అందరం కూడా మనం ధ్యానపూర్వకంగా తలలు వంచి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే వాక్యము చెప్పబడతా ఉంది. మనం దేవుని వాక్యాన్ని విధేయత చూపెట్టకపోతే, క్రైస్తవ జీవితంలో త్యాగం చూపెట్టకపోతే, మరి ఈ లోకంలో లోకాశల వైపే మనం వెళ్తాం. పాపంతో రాజీ పడుతూ ఉంటాం. శరీరాశలతో, ప్రపంచ ఆకర్షణలతో మనం ముందుకు వెళ్తాం. నా జీవితం నిజంగా క్రీస్తుకు అంకితమైందా? ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరు కూడా ఇటు అటు తిరగకుండా, ఎవరు కూడా ఇటు అటు చూడకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. నా జీవితం నిజంగా క్రీస్తుకు అంకితమైందా? నేను ఇంకా పాపంతో రాజీ పడుతున్నానా? నేను నిజంగా క్రీస్తు మనసుతో నేను జీవిస్తున్నానా? వాక్యంలో చెప్తుంది ఏంటంటే, మన పాపం ఎంత తీవ్రమో క్రీస్తు ప్రేమ అంత గొప్పది. మన జీవితం ఎలా మారాలో క్రీస్తు జీవితాన్ని సాదృశ్యంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో వాక్యం చెప్తుంది ఏంటంటే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. అందరం కూడా ఒక ఆత్మీయతలోకి రావాలి. రాత్రికాల సమయంలో ఈ 3 ప్రశ్నలు నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును మార్చివేస్తుంది. నీ భవిష్యత్తును మార్చివేస్తుంది. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ప్రేమిస్తుండంట, వెలుగును ద్వేషిస్తాడంట. తమ క్రియలు దుష్కార్యాలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? దేని బట్టి నువ్వు జీవిస్తుంటున్నావు? ఆయన అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదంట. వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏ అన్యాయం చేయకపోయినను ఆయన మీద శిక్ష విధించబడింది. ఆయన ఏ పాపము చేయకున్నా ఆయన మీద శిక్ష విధించబడింది. ఎందుకంటే మనమందరం కూడా దేవుని రాజ్యానికి చేర్చబడడానికి, మనమందరం కూడా నిత్య రాజ్యానికి వెళ్ళడానికి, మనమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేన్ని ప్రేమించాలని అనుకుంటున్నావు? పేతురు గారు చెప్తున్నారు ఏంటంటే, అట్టి మనసు ఆయుధంగా ధరించుకొనుడి అని వాక్యం చెప్తుంది. ఆయుధం అనే పదాన్ని పేతురు గారు ఉపయోగించాడు. క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ యుద్ధం. మన యుద్ధము ఎవరితో? మన యుద్ధము పాపముతో, మన యుద్ధము శరీరాశలతో. శరీరాశల్లో పాపాలు ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి, అనేక రీతులుగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఆకర్షణలతో, లోకంలో ఉన్న ఆకర్షణలతో మన యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే క్రీస్తు మనసు మనకు అవసరం. క్రీస్తు మనసు అంటే వినయం కలిగి జీవించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవునికి మనం త్యాగంగా ఉండాలి. మరి దేవుని అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తానికి లోబడాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు పరీక్షించుకుందాం. మన హృదయాన్ని మనం పరీక్షించుకొని నువ్వు దేవుని ఏమని అడుగుతున్నావు? అయ్యా, నేను పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చావు. నేను నిన్ను మరువను యేసయ్యా. నా జీవితము పాపముతో రాజీ పడదు. ఇంకా నా జీవితాన్ని నీకు అంకితం ఇస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో మనలో ఉన్న మనుజాశలు వెళ్ళిపోతాయి, లోకాశలు వెళ్ళిపోతాయి, మనలో ఉన్నటువంటి చెడు వెళ్ళిపోతుంది, యథార్థత మనలోకి వస్తుంది, నీతి మనలోకి వస్తుంది, పరిశుద్ధత మనలోకి వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో నా కొరకు పునరుత్థానుడవే ఉన్నావు, మరలా నా కొరకు రానై ఉన్నావు.
నేను సిద్ధపడితే నిత్య రాజ్యానికి నేను వస్తాను నీతో పాటు, సిద్ధపడకపోతే నిత్య నరకానికి నేను వెళ్ళిపోతా. మా జీవితాలలో ప్రభా మార్పు రావాలి ప్రభా. మా జీవితాలలో మేము మిమ్మల్ని కలిగి ఉండాలి ప్రభా. మా జీవితాలలో ప్రభా నిన్ను కలిగి మేము జీవించినప్పుడు మాత్రమే నీ రాజ్యానికి మేము చేర్చబడతాం. మరి క్రీస్తు అట్టి మనసు మేము ఆయుధంగా ధరించుకోవాలని మేము నేర్చుకున్నాం ప్రభా. ఈ ఆత్మీయ యుద్ధంలో మా మనసు ఒక ఆయుధంగా మార్చబడాలి ప్రభా. ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మరి ప్రభా ఈ 3 విషయాలు ప్రభా మేము నేర్చుకుంటున్నాం ప్రభా. దేవా అయ్యా, మా బలహీనత, పాపాన్ని దూరం చేయాలి, బలహీనతను దూరం చేసుకోవాలి ప్రభా. నాయనా, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఏ ప్రశ్న అయితేనే 3 ప్రశ్నలతో మేము వెళ్తున్నాం ప్రభా. నేను ఇంకా పాపంతో రాజీ పడుతున్నానా? నా జీవితం నిజంగా దేవునికి అంకితమైందా ప్రభా? మరి క్రీస్తు శ్రమలు నా హృదయాన్ని మార్చుతున్నాయా ప్రభా? ఇవన్నీ కూడా మేము ధ్యానిస్తూ ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము తీసుకునే తీర్మానము మీరు ఘనపరచండి. మేము తీసుకునే తీర్మానం ద్వారా ప్రభా మీరు మహిమపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా తీర్మానం తీసుకున్నారో ప్రభా, ఎవరైతే నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు ప్రభా, వారిని దర్శించండి, నీ కార్యాలు చూపెట్టండి ప్రభా. అయా, ఒక సత్యమైన జీవితంలో, నీతివంతమైన జీవితంలో, సత్యవంతమైన జీవితంలో, నీ కొరకు యోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుసరించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినప్పుడు మాత్రమే నీ నామానికి మహిమ వస్తుంది. కనుక ప్రభా మీరు మా కొరకు శ్రమ పడ్డారు. అట్టి శ్రమను మేము కూడా మా మనసును ఆయుధంగా మార్చుకొని ప్రభా లోకాశల వైపు వెళ్లకుండా, వ్యసనాల వైపు వెళ్లకుండా, పాపం వైపు వెళ్లకుండా ప్రభా నీ కొరకు ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రభా, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రభా నైనా మీరు వచ్చే సమయంలో మేము సిద్ధపరచబడి ప్రభా నిత్య రాజ్యానికి మమ్మల్ని కూడా చేర్చమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.